గ్రూప్ 3 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్యను అడిగి తెలుసుకుందాం. రమ్య, చెప్పండి, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలపై మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? కొద్దిసేపటి క్రితం టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేసింది. ఈ నెల 10వ తారీఖున గ్రూప్ 1, అదేవిధంగా 11వ తారీఖున గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసినటువంటి టీజీపీఎస్సీ కొద్దిసేపటి క్రితం గ్రూప్ 3 ఫలితాలను సైతం విడుదల చేసింది. అయితే మొదటి నుంచి కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఉండకూడదన్న ఉద్దేశంతో మొదట గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చి ఆ తర్వాత క్రమానుగుణంగానే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేస్తామని స్పష్టం చేసినటువంటి టీజీపీఎస్సీ అదే క్రమంలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ తర్వాత గ్రూప్ 3 ఫలితాలను అయితే విడుదల చేసింది. 2022 డిసెంబర్ లో మొత్తం 1388 పోస్టులకు సంబంధించి గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేయగా ఈ ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో ఈ గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ 3 పరీక్షలకు మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం అందులో 50.24% మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 3 పరీక్షలు రాయాల్సినటువంటి ఈ పరీక్షకి కేవలం సగం మంది అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారిలో కేవలం సగం మంది అభ్యర్థుల వరకు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అందులో 2,49,557 మందికి జనరల్ ర్యాంకింగ్ ని ప్రకటిస్తూ టీజీపీఎస్సీ కొద్దిసేపు క్రితమే జనరల్ ర్యాంకింగ్ అయితే ప్రకటించింది. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా వాళ్ళ లాగిన్ ఐడీల ద్వారా వాళ్ళ మార్క్ లిస్ట్ ని, ఓఎంఆర్ షీట్ ని కూడా పరిశీలించుకోవచ్చు అని స్పష్టం చేసింది. అయితే జనరల్ ర్యాంకింగ్స్ తో పాటుగా ఫైనల్ కీని సైతం విడుదల చేయడం గమనార్హం. మొత్తం ఈ పరీక్షకు హాజరైన వాళ్ళు 2,69,483 మంది కాగా వారిలో 2,49,557 మందికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్స్ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఈసారి గ్రూప్ 3 ఫలితాల్లో పురుషులు సత్తా చాటారని చెప్పొచ్చు. మొత్తం మొదటి 10 ర్యాంకుల్లో కేవలం ఒక్కరు మాత్రమే మహిళ ఉండగా మొదటి 50 ర్యాంకుల్లో కేవలం 4 మాత్రమే మహిళలు ఉండడం అయితే గమనార్హంగా మనం చెప్పొచ్చు. మొత్తంగా చూసినట్లయితే కనుక 450 మార్కులకి జరిగినటువంటి ఈ పరీక్షలో అత్యధికంగా జనరల్ కేటగిరీలో మేల్ 339.239 మార్కులు సాధించడం అనేది విశేషం. మొత్తంగా చూసినట్లయితే కనుక గ్రూప్ 3 ఫలితాలు ఈ రోజు దాదాపు 3 గంటల 10 నిమిషాల సమయంలో విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్ అదేవిధంగా వాళ్ళ పర్సనల్ లాగిన్ ఐడి ద్వారా ఫలితాలను అయితే తెలుసుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు రమ్య.